మైక్రో గ్రీన్స్ అనేవి సూక్ష్మ పోషకాలని యాంటీ ఆక్సిడెంట్స్ని బాగా అందించే బెస్ట్ ఫుడ్ లాగా ఇప్పుడు వరల్డ్ వైడ్ అందరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మనకి గింజల్ని మొలకట్టాక ఆ మొలక పొడవుగా వచ్చి 2 అంగుళాలు 3 అంగుళాలు పొడవు వస్తే ఆ మొలకలకి ఆకులు వస్తాయి. అలా ఆకులుగా పైకి వస్తే వాటిని మైక్రో గ్రీన్స్ అంటారు కదా. వీటిని కట్ చేసి చాలామంది సాలడ్స్ రూపంలోను, స్ప్రౌట్స్లోను, ఫ్రూట్స్తో కాంబినేషన్లోను అట్లా ఏదో ఒక రూపంలో ఆ మైక్రో గ్రీన్స్ని తినేస్తున్నారు. ఈ మధ్య మైక్రో గ్రీన్స్ని పశువులకు కూడా పెట్టి మంచి పౌష్టికాహారంలాగా దాన్ని అందిస్తున్నారన్నమాట. అలాంటి మైక్రో గ్రీన్స్ని ఇలా ఫ్రెష్గా ఇతర దేశస్తులు తిన్నట్టు మనం తినమంటే చాలామంది ఇష్టపడట్లేదు. అందుకని మైక్రో గ్రీన్స్ని మీరు పెంచుకుని తోటకూర గింజలు కానీ మనకి రకరకాలుగా మొలకొచ్చే విత్తనాలు ఏవైనా సరే మైక్రో గ్రీన్స్ లాగా మీరు అన్నిటినీ చేసుకోవచ్చు. ఆ మైక్రో గ్రీన్స్ని బాగా ఎదిగిన తర్వాత 2-3 అంగుళాలు వాటిని మీరు కట్ చేసేసుకుని పుల్కాలు చేసుకునేటప్పుడు మీరు ఆ పుల్కా పిండిలో మైక్రో గ్రీన్స్ని కలిపేసేసుకోండి. పుల్కాలు ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ కంటే ఎక్కువ వేడికి గురికావు, పోషకాలు పోవు. ఈ పచ్చివాసన ఇబ్బంది లేకుండా పుల్కాల ద్వారా మీకు పోషకాలు మైక్రో గ్రీన్స్ని కాంబినేషన్లో కలిపి అందిస్తున్నాం కాబట్టి సులభంగా తినగలుగుతారు. 2 పుల్కాలకు అంత పిండి తీసుకుంటాం అనుకోండి, దానికి 2 రెట్లు 3 రెట్లు మైక్రో గ్రీన్స్ కట్ చేసి కలిపేసేసుకోండి. అంత సింపుల్గా బెనిఫిట్స్ని ఫ్యామిలీలో అందరూ పొందటానికి మైక్రో గ్రీన్స్ బెస్ట్ టెక్నిక్. అసలు జబ్బుల బారిన మన శరీరం పడకుండా రక్షించుకునే వ్యవస్థ మైక్రో గ్రీన్స్తో అద్భుతంగా వెళుతుంది. తక్కువ ఆహారం, ఎక్కువ పోషకాలు, క్యాలరీస్ తక్కువ, మంచి ప్రోటీన్, మంచి పోషకాలు, అందుకని తిరుగులేని ఆహారం మైక్రో గ్రీన్స్. కాబట్టి ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి మంచి ఆహారాలు మనందరం అలవాటు చేసుకుంటే చాలా చాలా మంచిది.